కేజీ 1000 అయినా సరే వీకెండ్లో మటన్ ఉండాల్సిందే. అంతే కదా, మటన్ షాప్కి వెళ్ళగానే అక్కడ మటన్తో పాటు ఆర్గాన్ మీట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవేనండి లివర్, కాళ్ళు, బోటి ఇలా చాలానే ఉంటాయి కదా. కానీ వాటిని తింటే వచ్చే బెనిఫిట్స్ మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇది పూర్తిగా వినండి. జనరల్ గానే మటన్ అనేది ప్రోటీన్ కి ఒక పవర్ హౌస్ లాంటిది. అలాగే ఇందులో చాలా మంచి అమినో యాసిడ్స్ ఉంటాయి, ఇంకా మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక స్పెషల్ గా మటన్ లోని ఆర్గాన్ మీట్స్ కూడా చాలా మంచి పోషక విలువలతోనే ఉంటాయి. ఇక ఆర్గాన్ మీట్స్ విషయానికి వస్తే మటన్ లివర్ తినే వాళ్లకు మంచి ఐరన్, విటమిన్ B12 ఈజీగా వచ్చినట్టే. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, అలాగే బాడీ టెంపరేచర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. అదే మీరు బోటీ తీసుకున్నారంటే మీకు విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, అబ్బో ఇలా చాలానే వచ్చేస్తాయి. అలాగే మేక తలకాయ తిన్నారంటే మంచి ప్రోటీన్ వచ్చినట్టే. అలాగే ఇందులో కొవ్వు కూడా తక్కువే ఉంటుంది, ఇది శరీరాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా మటన్ కాళ్ళు కూడా చాలా మంచివి. వీటి సూప్ తాగితే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ఎముకలు విరిగిన వాళ్లకు ఇవి ఇంకా ఎక్కువ మంచిది. ఈ మేక కాళ్ళు బోన్ హెల్త్ ను మెరుగుపరిచి వాటిని బలంగా మారుస్తాయి. ఇలా మటన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నా కూడా దీనిని మరీ ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే మటన్ మరీ ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైన రోగాలకు దారితీయవచ్చు. ఇంకా చెప్పాలంటే మటన్ ఎక్కువగా తింటే క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇన్ని చెప్పుకున్న మనం అసలు మటన్ ఎవరు తినకూడదో కూడా చెప్పుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే లివర్ సమస్యలతో బాధపడేవాళ్లు, హై బీపీ ఉన్నవాళ్లు, కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్లు ఈ మటన్ను వీలైనంత తక్కువ తినాలి. అలాగే గర్భిణీ స్త్రీలు, పిల్లలు కూడా అధికంగా మటన్ తినకూడదు. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ హ్యాపీగా, హెల్దీగా ఉండండి. ఎలాగో మనకు ముక్క లేనిదే ముద్ద దిగదు కదా.